నవ్వును నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగవాడి కథ ఈ సినిమా. 'పాపం ప్రతాప్' ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక గ్రామంలో ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన 4 రోజులకే ఆ అమ్మాయి అయితే ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతది. వెళ్ళిపోయిందన్న విషయం ఈ ఊర్లో మొత్తం వైరల్ అయిపోతది. ఇప్పుడు ఆ హీరో అసలు ఆళ్ళ వైఫ్ ఆయనను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందా లేదా తెలుసుకుంటాడా? తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ ఏంటిదో సాల్వ్ చేసుకుంటాడా లేదా అనేది మనం ఈ మూవీలో అయితే చూడాలి. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అనిపించింది ఇదొక మంచి కామెడీ మూవీ, మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అనుకున్నా. కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రైలర్ జూసినంక ఈళ్ళొక ఎమోషనల్ యాంగిల్ గూడా ఉన్నదనిపించింది. ఈ ట్రైలర్‌లో నాకు బీజీఎం గూడా బా అనిపించింది. ఎందుకంటే ఆ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్‌లో కొట్టిన బీజీఎం గాని, అండ్ ఆ ఎమోషనల్ పార్ట్‌లో కొట్టిన బీజీఎం గాని 2 గూడా చాలా బాగున్నాయి. యాక్టింగ్ విషయానికొస్తే హీరోయిన్ అయితే ఆమె రోల్‌కి తగ్గట్టుగా యాక్టింగ్ జేసినట్టుగా అనిపించింది. పర్లేదనిపించింది. ఇగ హీరో 'తిరువీర్' యాక్టింగ్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనైతే మంచి ప్రూవ్డ్ యాక్టరు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అదే ఘోష్, ఈయన ఇద్దరైతే పోటీ పడి యాక్టింగ్ చేసినట్టుగా మనకు ట్రైలర్ చూస్తేనైతే అర్థమైతాంది. మొగోళ్ళు ఫిజికల్‌గా గాని, ఎమోషనల్‌గా గాని మస్తు కష్టాలు పడతాంటారు. బాధలు అనుభవిస్తాంటారు. అటువంటి కష్టాలు గాని, బాధలు గాని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్టుగా మనకి ట్రైలర్ చూస్తేనైతే అర్థమైతాంది. ఇట్లా మొగోళ్ళు పడే బాధల గురించి చాలా తక్కువ సినిమాలలో చూపిస్తాంటారు. అందులో కూడా కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఎమోషనల్‌గా కనెక్ట్ అయితాయి. నాకెందుకో ఈ సినిమా మొగోళ్ళందరికి గూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మంచి క్లాసికల్‌గా నిలిచిపోతదనిపిస్తుంది. అటు ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ గూడా ఉన్నది కాబట్టి కమర్షియల్‌గా గూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 17థ్ రోజు థియేటర్స్‌లో రిలీజ్ అయితుంది. థాంక్ యూ.